హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఇవేంటో పాల సేమ్యాలంట తీసుకున్నాము. ఇవి మామూలుగా మనం పాలు పెట్టుకొని కొంచెం చక్కెర వేసుకొని తినేసేయాలంట. ఎలా ఉంటాయో ట్రై అయితే చేద్దాము. ఇంకా మీకు కూడా ఒక వీడియో తీసినట్లు ఉంటుందని వీడియో అయితే చేస్తున్నాను. ఇక ట్రై చేసేద్దాము. ఎలా ఉందో కూడా టేస్ట్ అయితే చెప్తాను. ఎవరైనా ఇవి తిన్న వాళ్ళు నింటే కామెంట్ అయితే చేయండి, ఎలా ఉంటాయి, బాగుంటాయా లేదా అనేది. సరేనా? ఓకేనా? పాలైతే పొయ్యి మీద పెట్టిన, పాలు ఆగిన తర్వాత మనకి సరిపోయేంత చక్కెర వేసుకోవాలంట. ఫస్ట్ టైం ఇవి అసలు చూడడం కూడా ఫస్ట్ టైము. చూద్దాము, తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. సరేనా? అయితే ఇలా ఉన్నాయి. ఇవి ఈ ప్యాకెట్లో అయితే 3 చుట్టలు వచ్చినాయి. చాలా సన్నగా ఉన్నాయన్నమాట. మన మామూలు సేమియా కాదు ఇవి. ఏంటో ఏ పిండితో చేస్తారో కూడా అంత ఐడియా లేదు. ఇలా చేస్తూ ఉంటే చేతులకి మొత్తం ఆయిల్ అంటుతుందన్నమాట. ఇవి దేంతో తయారు చేస్తారో, దేంతో ప్రిపేర్ చేస్తారో ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. పాలైతే బాగా మరిగిపోయినాయి. ఇంకా ఇప్పుడు మనం దీంట్లోకి అయితే చక్కెర అయితే వేసుకోవాలంట. మన టేస్ట్కి తగ్గట్లు చక్కెర అయితే మాకైతే చేసుకుంటున్నాము. మామూలుగా కొంచెమే చక్కెర తింటాం కదా, కొంచెం చక్కెర అయితే వేసుకున్నా. ఇవి ఇంకా చక్కెర వేసుకున్నాక బాగా మరిగిపోయిన తర్వాత ఇక మనము ఈ పాల సేమ్యాలు అనేది దీంట్లో వేసేసుకోవాలంట. యూట్యూబ్లో కూడా చూసిన నేను, ఇవి ఇట్లే తయారు చేసారు, నేను కూడా అట్లే తయారు చేస్తున్నా. ఇంక ఇవన్నీ తీసేసుకొని అన్నీ మామూలుగా ఇట్లే వేసేసుకుంటున్నాను, నేనేమి చింపట్లేదు. మామూలుగా ఇవి వేసేస్తే లోపలికి బాగా మెత్తగా అయిపోతున్నాయి. బాగుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా సేమియా తినాలనిపిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా పాలు కాగబెట్టుకొని బాగా వేడి పాలల్లో అలా వేసేసుకొని తినేసేయచ్చు. బాగున్నాయి, మెత్తగా కరిగిపోతున్నాయి. ఇలా మొత్తం ఇంకా ఈ చక్కెర టేస్ట్ బాగానే సరిపోయింది. ఇంకా ఈ సేమియాలన్నీ ఇలా వేసేసినాక అంత బాగా మెత్తగా స్మూత్గా అయిపోయినాయి. అది పిండి అంతా ఇలా కలుపుతూ ఉంటే అవన్నీ విరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. మనకి మామూలుగా మన సేమియా లాగానే విరిగిపోతూ ఉన్నాయి. బాగుంది, చూడడానికి బాగా కలర్ఫుల్గా అవుతుంది. మామూలుగా మన సేమియా లాగే అనిపిస్తుంది. ఇంకా తింటే ఎలా ఉంటుందో చూడాలి. ఇవి వేసినాక ఇంకా కొంచెం సేపు ఒక 1 minute or 2 minutes అలాగే పొయ్యి మీద వదిలేసి మరిగించేసిన నేను. మరిగించేసిన తర్వాత మొత్తం ఇవి మొత్తం ఉంటలు ఉంది కదా, అదంతా సపరేట్ అయిపోయి మామూలుగా దూరం అయిపోయినాయి అనమాట. మామూలుగా అయిపోయినవి. చూడడానికి అయితే బాగానే ఉంది, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇంకా మనం దీంట్లోకి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష అవన్నీ ఏం అవసరం లేదు. ఇంకా అంతా అయిపోయింది, కలిపించేసుకున్నా. ఇంకా కప్లోకి అయితే తీసుకున్నా. ఇక్కడ కొంచెం మేము కెమెరాలోకి చూపించేసరికి కింద అయితే ఒలికిందనమాట. బాగుంది, ఒక టేస్ట్ చూసి అయితే చెప్తాను. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది. ఇంకా మంచి సినిమా అయితే పెట్టుకున్నా ఈవినింగ్ అట్లా. ఏం సినిమా అంటే పెళ్లి చూపులు మూవీ అయితే పెట్టుకున్నా. పెళ్లి చూపులు మూవీ పెట్టుకొని అలా తింటూ ఉన్నాను అనమాట. బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది, నాకు నచ్చింది. ట్రై చేయొచ్చు, బాగానే ఉంది. కానీ నేను కొంచెం షుగర్ అవాయిడ్ చేస్తున్నా, కానీ ఇప్పుడు తినాల్సి వచ్చింది. ఎందుకంటే ఈవినింగ్ ఏమన్నా తినాలనిపించింది కాబట్టి ఇలా చేసుకున్నాను అనమాట. బాగుంది. ఇంకా ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను మరి, అందరికీ బాయ్.